సీనియర్ విద్యార్థులకు స్వాగతం. ఈరోజు మనం పద్యభాగంలో చివరిదైన చిత్రవింశతి అనే పాఠాన్ని తెలుసుకుందాం. దీన్ని రచించినటువంటి కవి జటావల్లభుల పురుషోత్తమః. ఇది చిత్రశతకం అనే గ్రంథం నుంచి గ్రహింపబడినది. ఈ పాఠంలో మనం సంస్కృత భాష యొక్క వైభవమును మరియు లోకంలో మానవుల మనస్తత్వాలు చాలా విచిత్రంగా ఉంటాయి అనే రెండు అంశాల ప్రధానంగా ఈ కథాంశం సాగుతుంది. మొదటిది సంస్కృత భాష వైభవం, రెండవది ఈ లోకం చాలా చిత్రమైనది, ఈ మనుషులు, ఈ వాతావరణం చాలా విచిత్రం అన్న కాన్సెప్ట్తో సెకండ్ పార్ట్, అలా 2 పార్ట్స్ ఉంటుంది. అందులో మొదటగా సంస్కృత భాష యొక్క గొప్పతనాన్ని తెలుసుకుందాం. పాఠ్యభాగ పరిచయం. పాఠేస్మిన్ గీర్వాణవాణ్యాః మహాత్మ్యం, అంటే సంస్కృత భాష యొక్క మహాత్మ్యము, ఆధునిక కాలే కథం మానవానాం బుద్ధిః శృతి విరుద్ధః, ఆధునిక కాలంలో ఎట్లు మానవుల యొక్క మనస్తత్వము, వాళ్ళ యొక్క బుద్ధి వేదాలకు విరుద్ధంగా, శాస్త్రానికి విరుద్ధంగా సాగుతూ ఉన్నదో వర్తతే ఇది. ఇమాన్ అంశాన్ సయుక్తికం సముపాదయత్, చక్కగా వర్ణింపబడింది. ఇందులో గీర్వాణవాణ్యాః మహాత్మ్యం. పాఠ్యభాగః గీర్వాణవాణి, వాణి అంటే భాష, గీర్వాణము అంటే సంస్కృతం, పర్యాయపదం. గీర్వాణ భాష సంస్కృత భాష. ఈ భాష ఎలాంటిది? జటావల్లభుల పురుషోత్తమ కవి దీనిని రచించినటువంటి కవి. సుధా స్రవంతి సురభాషితాయ సుచ్చారణా సూక్తి సురత్నవార్దిః సుకావ్య సందోహ నిధిశ్చ వాణీ సా సంస్కృతాఖ్యా సుకృతైకలభ్యా. యా అంటే ఏదైతే, ఏదైతే. సుధా స్రవంతి, సుధా అంటే అమృతం, స్రవంతి అంటే ప్రవాహం లేక సముద్రం, మార్గం. ఏదైతే అమృతమునకు సముద్రము లాంటిదో, నిధి లాంటిదో, సముద్రమునకు, అమృతమునకు సముద్రము లాంటిదో. సురభాషిత, ఏదైతే సురల చేత, సురలు అంటే దేవతల చేత మాట్లాడబడుచున్నదో, అంటే దేవతలు మాట్లాడే భాష, అమృతమునకు నిధిలాంటి భాష సంస్కృత భాష. ఉచ్చారణ, ఉచ్చారణ అంటే ప్రొనౌన్సియేషన్. ఉచ్చారణ అంటే చక్కని ఉచ్చారణ కలిగినది, ప్రొనౌన్సియేషన్, వాగ్ధాటి అంటాం, చక్కగా మాట్లాడుటకు వీలైనది. సూక్తి సురత్నవార్దిః, రత్నముల వంటి సూక్తులకు సముద్రము వంటిది. అంటే సంస్కృత భాషలో రత్నాల్లాంటి సూక్తులు, మంచి మాటలు అలా ఏ భాషలో లేవు. ఈ సంస్కృత భాషలో ఉన్నన్ని నీతి వచనాలు ఏ భాషలో కూడా లేవు. సుకావ్య సందోహ నిధిః, సుకావ్యములు అంటే మంచి కావ్యములకు నిధి వంటిది. ఆ వాణి ఏంటి అంటే సంస్కృతాఖ్య, సంస్కృతము అనే పేరుతో చెప్పబడినది.
మరి ఈ సంస్కృత భాష సుకృతై పుణ్యం చేసుకుంటేనే లభిస్తుంది. అందరికీ వంటబట్టదు, అందరూ చూడలేరు, వినలేరు, పలుకలేరు, మాట్లాడలేరు. ఏదో ఏ జన్మ విశేషము చేతనో అంటే పూర్వజన్మ పుణ్యవశమున మాత్రమే ఈ సంస్కృత భాషను మానవులు వినగలుగుతున్నారు, చూడగలుగుతున్నారు, వ్రాయగలుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నారు. అత్యుత్తమమైనటువంటి భాష ఇది, దేవతలు మాట్లాడే భాష ఇది, అమృతం లాంటిది, చక్కనైన ఉచ్చారణ కలిగినది, రత్నాల వంటి సూక్తులు కలిగినది, మంచి కావ్యములు కలిగినది. ఈ శ్లోకం 2 మార్క్స్కి ఇంపార్టెంట్. మరొక్కసారి మీరు తెర మీద చూడండి టెక్స్ట్ బుక్లో. సంస్కృతాఖ్య, ఈ సంస్కృతం అని చెప్పబడుతున్నటువంటి భాష సుకృతై లభ్యాః, పుణ్యము చేతనే మాత్రమే మనకు లభించును. సుధా స్రవంతి, అమృతమునకు సముద్రము లాంటివి. సుర భాషిత, దేవతల చేత మాట్లాడబడేది. ఉచ్చారణ, చక్కని ఉచ్చారణ కలిగినది, పదదోషము లేనిది. సూక్తి సురత్నవార్ధి, రత్నముల వంటి సూక్తులకు నిధి వంటిది, మంచి కావ్యములకు నిధి వంటిది. అలాంటిది సంస్కృత భాష. మనకు సంస్కృత భాష యొక్క గొప్పతనమును వ్రాయుము అని ప్రశ్న ఇస్తే ఇప్పుడు నేను చెప్పినటువంటి వాటన్నిటినీ రాస్తే సరిపోతుంది. ఇందులో మొత్తం 10 శ్లోకాలు ఉన్నాయి. 10 శ్లోకాల భావాలు ఒక ప్రశ్న. చాలా సులభమైనటువంటిది. పొయిట్రీలో ఈ క్వశ్చన్ గ్యారంటీ క్వశ్చన్. సంస్కృత భాష గురించి, దాని గొప్పతనం గురించి రాయము అంటే ఇదిగో ఈ మొదటి శ్లోకంలోనే 5 వాక్యాలు ఉన్నాయి. సుధా అమృతం, సురభాషిత అమృతం వంటి, అమృతమునకు సముద్రము లాంటిది, దేవతలు మాట్లాడే భాష, చక్కని ఉచ్చారణ కలిగినది, రత్నాల వంటి సూక్తులకు సముద్రము వంటిది, గొప్ప కావ్యములకు నిధి వంటిది, పుణ్యజన్మ విశేషము చేత లభించబడినది ఈ సంస్కృత భాష. 4 వాక్యాలు వచ్చేసినాయి ఎస్సేకి. మనకు ఎస్సే ఓరియంటేషను ప్లస్ 2 మార్క్స్. తర్వాత 2వ శ్లోకాన్ని మనం గమనిద్దాం. నిశ్రేణికా మోక్షపదస్య సావాక్ స్వర్గస్య సోపానతతిశ్చరూఢా శృంగార వీరాదిరసాలవాలం సేవ్యా సమం భిన్న రుచైః జనస్యాం. తాత్పర్యాన్ని గమనించండి. నేను చెప్తూ ఉంటేనే మీకు వ్యాసం నేర్చుకోవాలి. మరి ఇక్కడ సంస్కృత భాషకు సంబంధించిన మరొక విశిష్టత, మోక్ష పదస్య నిశ్రేణిక సా వాక్. వాక్ అంటే భాష, సా అంటే ఆ. ఇక్కడ భాషను ఫిమేల్ జెండర్తో పోలుస్తాను. సహ అంటే అతడు, సా అంటే ఆమె. ఆమె వాక్, ఆ భాష. ఇక్కడ ఆమె అంటే భాషను స్త్రీలింగంతో పోలుస్తున్నాం కదా, అందువల్ల సా వాక్, ఆ సంస్కృత భాష మోక్షపదస్య, మోక్షపదమునకు, నిశ్రేణిక, శ్రేణి అంటే స్టెప్స్, సోపానము, మోక్షమునకు మార్గం, మోక్షమునకు సోపానము ఇది. అలాగే రూఢ, రూఢ అంటే కరెక్ట్గా, డౌటే లేదు, ఇది చాలా ప్రసిద్ధికి ఎక్కింది. ఎలా? స్వర్గస్య సోపానతతి, స్వర్గం చేరుకునేదానికి సోపానతతి,
మెట్ల సమూహము. సంస్కృత భాష పఠనము, శ్రవణము, శ్రోత్రము, లేఖనము ద్వారా మనం పుణ్య విశేషాలను, ఉత్తమ గతులను చేరుకోవచ్చు. ఈ భాషను రీడింగ్, రైటింగ్, లెర్నింగ్, లిజనింగ్, ఈ 4 స్కిల్స్, వాటిని మనం అవపోసన చేయడం ద్వారా, పొందడం ద్వారా మోక్షాన్ని పొందవచ్చు. అదేవిధంగా స్వర్గమునకు స్టెప్స్ ఉంటే మెట్లు హ్యాపీగా వెళ్ళొచ్చు. ఇప్పుడు తిరుపతిలో మెట్ల దారిలో వెళుతుంటే సులభంగా కొండకు చేరుకోవచ్చు. అలా కాకుండా మామూలు అడవి మార్గంలో వెళ్ళాలంటే కష్టం కదా, జారి పడవచ్చు. సోపానాలు ఉంటే, స్టెప్స్ ఉంటే ఈజీగా వెళ్ళొచ్చు. అలాగా ఉత్తమ గతిని పొందాలి అని అనుకుంటే, స్వర్గానికి చేరుకోవాలి అంటే ఈ భాష సోపానంలాగా అతి సులభంగా ఉపయోగపడుతూ ఉంది. శృంగార వీరాది రసాలవాలం. ఈ సంస్కృత భాషలో, ఈ భాషలో వ్రాయబడిన వాంగ్మయంలో, లిటరేచర్లో అవి ఏవైనా కావచ్చు, కావ్యాలు కావచ్చు, ప్రబంధాలు కావచ్చు, శతకాలు కావచ్చు, నాటకాలు కావచ్చు, ఏవైనా ఆధ్యాత్మికం కావచ్చు, పురాణాలు కావచ్చు, అలంకార గ్రంథ ఏవైనా కావచ్చు, వాటన్నిటిని కలిపి వాంగ్మయం అంటాం, లిటరేచర్ అంటాం. ఈ సాంస్క్రిట్ లిటరేచర్లో శృంగారము, వీరము మొదలైన నవరసాలు ఉంటాయి. శృంగార రసం, వీరరసం, శాంతరసం, కరుణరసం, భీభత్సరసం, అద్భుత రసం, ఈ విధంగా మొత్తం 9 రసాలు, నవరసాలు. ఈ నవరసాలకు నిలయం ఈ సంస్కృత భాష. సంస్కృత భాషలో వ్రాయబడిన కావ్యాలన్నీ కూడా రసాత్మకం. సేవ్యాసమం భిన్న రుచైః జనస్య. మరి భిన్నాభిప్రాయాలు కలిగిన, వివిధ రకాల అభిప్రాయాలు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా సంస్కృతం విషయానికి వచ్చేసరికి వాళ్ళందరూ ఏకతాభావంతో ఉంటున్నారు, సమాన భావంతో ఉంటున్నారు. వాళ్ళ యొక్క పద్ధతులు ఎలా ఉన్నా దీన్ని చదవడం, రాయడం, వినడం అనే విషయానికి వచ్చేసరికి అందరూ సమానమైన భావాన్ని కలిగి ఉంటున్నారు. 3వ శ్లోకం. సుతాసు సర్వాసు యథైవ మాతుః గుణా భవంతి ఏవమమర్త్యవాణ్యాః సర్వాసు భాషాసు చ సంతి లోకే తస్తస్య తస్యాః ఖలు మాతృతోక్తాం. ప్రతి శ్లోక భావము ఇంపార్టెంటే. వింటూ దీనిని నేర్చుకోండి. సర్వాసు సుతాషు, అందరూ కుమార్తెల ఎందు మాతుః తల్లికి యథా ఏవ గుణ. కుమార్తెలు, సుత అంటే కుమార్తె, సుతాసు అంటే కుమార్తెలందు, సర్వాసు సుతాసు అందరూ కూతుళ్ళ యందు ఏ విధంగా అయితే, యథా ఏవ మాతుః గుణాః తల్లి గుణాలైతే ఉంటాయో. తల్లి గుణాలు అంటే ఆమె రూపురేఖలు కావచ్చు, అంటే ఆమెలాగే తల్లిలాగే కూతుళ్ళు, ఫేస్ కట్స్ అట్లా. అలాగే తల్లి యొక్క ఆలోచనలు, తల్లి స్వభావము, తల్లి ఆచారము, అమ్మను అనుసరించి ఎక్కువ భాగం కూతుళ్ళు ఉంటారు, అమ్మను ఫాలో అవుతూ ఉంటారు. ఆ విధంగా కూతుళ్ళ యందు తల్లి యొక్క గుణాలు ఉంటాయి. వేషభాషలందు, ఆచార వ్యవహారాలందు, కట్టు బొట్టు తీరు తెన్నులందు, అన్నింటి యందు. ఆఖరికి ఒక అమ్మాయి వంట చేసిన, కూర చేసింది అనుకో, వాళ్ళ అమ్మ ఎలా చేసిందో అలా చేస్తుంది. అట్లా ఆ విధంగా కూతుళ్ళ యందు తల్లి యొక్క గుణాలు ఏ విధంగా అయితే భవంతి ఉంటాయో, ఏవం అదేవిధంగా
అమర్త్యవాణ్యాః. ఈ సంస్కృత భాష యొక్క గుణాలు సర్వాసు భాషాసు సంతి, అన్ని భాషల యందు ఉన్నాయి. భారతదేశంలో 2000కు పైబడా భాషలు ఉన్నాయి, అధికారికంగా అనధికారికంగా. అయితే ఈ భాషలన్నింటికీ తల్లి లాంటిది సంస్కృత భాష, ఫస్ట్ లాంగ్వేజ్. ఈ భాషకు సంబంధించిన మూలాలు, స్వభావాలు ఏదో ఒకటి, అది అక్షర రూపేణ, శబ్ద రూపేణ, వ్యాకరణ రూపేణ తప్పనిసరిగా ఆ సంస్కృత భాషా రూపాలు తప్పనిసరిగా అన్ని భాషల్లో ఉంటాయి. తల్లి యొక్క గుణాలు బిడ్డలకు ఎలా ఉంటాయో, సంస్కృత భాష యొక్క గుణాలు సకల భారతీయ భాషల యందు కలవు. తతః చ తస్యాః ఖలు మాతృః ఉక్త. అందుకే కదా సంస్కృత భాషను తల్లి భాష అంటాం, మాతృభాష అంటాం. భాషలన్నింటి యందు సంస్కృత భాష అవశేషాలు లేక గుణాలు ఉంటాయి కాబట్టే సంస్కృత భాషను జనని సంస్కృతంబు ఎల్ల భాషలకు నెల్ల. అన్ని భాషలకు జనని సంస్కృతం. 4వ శ్లోకాన్ని విందాం. గీర్వాణవాణ్యాముదయః పదానాం స్వధాతుహేతోరితి జన్మశుద్ధిః అన్యాసు లోకే బహుశః పదానాం నిష్పత్తిరన్యాభ్య ఇవాభిదృశ్యా. ఈ శ్లోక భావాన్ని జాగ్రత్తగా వినండి. గీర్వాణాం ఉదయః పదానాం, గీర్వాణవాణ్యాముదయః పదానాం అంటే సంస్కృత భాషలో ఉదయించిన పదములన్నీ, జన్మించిన పదములన్నీ, అంటే సంస్కృత భాషలో ఉన్న పదాలన్నీ ధాతుహేతోః ఇది, ధాతువుల నుంచి పుట్టిన ఒకట చేత జన్మశుద్ధి, అవి పుట్టుకతో పవిత్రమైనవి. ప్రతి పదం, సాంస్క్రిట్లో ఉండే ప్రతి పదము జన్మశుద్ధి, పుట్టుక చేత పవిత్రమైనవి, ఒరిజినల్. ఎందుకంటే ధాతుహేతోః, ఈ పదాలన్నీ కూడా ధాతువు నుంచి పుట్టినటువంటివి. అంటే క్రియాజన్యాలు. క్రియాజన్యాలు భాషలో క్రియలకు చాలా ప్రాధాన్యం. కేవలం క్రియాపదాలను ఉచ్చరించి మనం మన యొక్క భావ వ్యక్తీకరణను ఇతరులకు చెప్పవచ్చు. రా, వెళ్ళు, కూర్చో, తాగు, తిను, పడుకో, ఆలోచించు, పరిగెత్తు, ఇలా ఇవన్నీ కూడా క్రియాపదాలే. కేవలం క్రియాపదాలను పలుకుట చేత, ఆ పదాలను ఉపయోగించి మనం మన మనసులో ఉండే భావాన్ని చెప్పగలుగుతూ ఉన్నాం. ఇప్పుడు మామూలుగా వాక్యము అంటే కర్త, కర్మ, క్రియ అలా ఉండాల. నీవు చక్కగా ఆలోచించుము, నీవు ఇక్కడికి రమ్ము, మీరు అచ్చటికి వెళ్ళండి, అట్లక్కర్లే. ఆలోచించు, రా, వెళ్ళు అంటే పరిపూర్ణమైనటువంటి వాక్యంగా చెబితే ఏ అర్థం వస్తుందో, కేవలం ఓన్లీ వెర్బ్ని ప్రొనౌన్స్ చేయడం ద్వారా కూడా, కొంచెం సైగలు చేయడం ద్వారా మనం మన భావాన్ని చెప్పవచ్చు. అది క్రియ యొక్క గొప్పతనం. ఆ క్రియారూపాన్ని ధాతువు అంటాం. సంస్కృత భాష, ఆ భాషా పదాలన్నీ కూడా ధాతుజన్యాలు అంటాం. ఇలాంటి భాష ప్రపంచంలో ఎక్కడ ఏ భాషలో కూడా లేదు. అది విశేషం. ధాతువుల నుంచి పుట్టినది సంస్కృత భాష. లోకే బహుశః, లోకంలో బహుశా అన్యాసు పదానాం, ఇతర భాషలకు
చెందినటువంటి పదాలలో ఉండే నిష్పత్తి, ఆ యొక్క నిష్పత్తి చాలా ఇతరంగా ఉంటుంది. ఇక్కడ సాంస్క్రిట్లో ప్రతి పదము కూడా ఒరిజినలే. అయితే ఇతర భాషల్లోకి వెళ్ళేమంటే ఇతర భాషల యొక్క నిష్పత్తి అంటే సొంత పదాలు, ఇతర భాషా పదాలు. ఎగ్జాంపుల్ చెప్తా. ఉదాహరణకు తెలుగు. తెలుగులో అన్య పదాలు ఉన్నాయి. గ్లాస్, ఫ్యాన్, టేబుల్, ఇవన్నీ కూడా అన్య భాషా పదాలు. ఆకాశము, వృక్షము, సముద్రము, భూమి, ఇవన్నీ సంస్కృత పదాలు. ఇందా చెప్పిన ఇంగ్లీష్ పదాలు ఉన్నాయా లేదా? ఆ విధంగా తెలుగు భాషలో సంస్కృత పదాలు అనుకుంటాం, కానీ సంస్కృత పదాలు ఎక్కువ తెలుగులో. అలాగే ఆంగ్ల పదాలు ఎక్కువ, అచ్చ తెలుగు పదాలు ఉన్నాయి. అంటే మనం తెలుగు భాషలో వీటి యొక్క రేషియో, ఒరిజినల్ తెలుగు పదాలు సంస్కృతం నుంచి వచ్చినవి, ఇంగ్లీష్ నుంచి వచ్చినవి, కొన్ని పర్షియన్ పదాలు, అంటే మహమ్మదీయులు పరిపాలించిన కాలంలో కొన్ని పర్షియన్ పదాలు కూడా చేరాయి. అలాగే మరికొన్ని తమిళ పదాలు, ఎందుకంటే మనం ద్రవిడ భాష సంస్కృతి నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి, మంది ద్రవిడియన్ కల్చర్ కాబట్టి మన భాషలో తమిళ పదాలు కూడా ఉన్నాయి. మరి ఆ విధంగా మనం తెలుగు భాష అంటే రేషియో తీయాలా అంటే సాంస్క్రిట్ లాంగ్వేజ్ ఈజ్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ టు ఒరిజినల్ తెలుగు ఈజ్ టు పర్షియన్ లాంగ్వేజ్ ఈజ్ టు తమిళ్ లాంగ్వేజ్, మొత్తం 5 భాషా పదాలు ఉన్నాయి. అలా భారతీయ భాషలన్నింటిలో నిష్పత్తులు ఉన్నాయి. అంటే కలగాపులగం, అది ఆంగ్ల భాష కావచ్చు, ఏదైనా చుట్టూ ఉండేటువంటి రాష్ట్రాలకు చెందిన భాషా పదాలు కానీ ఉండొచ్చు. ఇప్పుడు తమిళ్లో ఇంగ్లీష్ పదాలు ఉండొచ్చు, ఉంటాయి కదా. తమిళ్లో కూడా తమిళ భాష మాట్లాడేవాళ్ళు ఇంగ్లీషు, హిందీ ఉంటాయి కదా. అట్లా ప్రతి భాషకు నిష్పత్తి ఉంది. అంటే అన్య భాషా పదాలు కలవడం. కానీ అన్య భాషా పదాల కలయిక లేని, నిష్పత్తి లేని ఏకైక భాష సంస్కృత భాష. కాబట్టి ఇది ఒరిజినల్, దీంట్లో ఏ భాషా పదాలు లేవు. అందుకనే స్వధాతు జన్మశుద్ధి, పుట్టుకతో పవిత్రమైనది, అంటే మిక్సింగ్ లేదు. అది ఓకేనా? తర్వాత శ్లోకం. మాతా హి భాషా వితతేశ్చ లోకే మాతేవ రక్షత్యపి చాస్త్రితాత్ హి సా మాతృభాషా భువి సంస్కృతాఖ్యా వాచ్యాః కథం మాతృపదేన చాన్యాః. లోకే, లోకమునందు, వితతే భాష, చాలా భాషలకు మాత, తల్లి సంస్కృతం. ఈ లోకంలో చాలా భాషలకు తల్లి. కాబట్టే మాతా ఇవ రక్షతి, మిగతా భాషలను కూడా ఇది కాపాడుతుంది. ఎప్పుడైతే ఇతర భాషలలో ఏదైనా శూన్యత వచ్చినప్పుడు వెంటనే తను వెళుతుంది. ఇప్పుడు మనం ఏదైనా ఒక ఆలోచన చేస్తాం, దాన్ని చెప్పాలి అంటే భాష కావాలగా. మరి ఆ భాష రానప్పుడు ఈ సంస్కృతమే భాష రూపంలో వస్తుంది. మన మనసులో ఒక భావం కలిగింది, అది ఇతరులకు చెప్పాలి అంటే మన తెలుగు భాష పదాలు దొరకలే. అప్పుడేం చేస్తాం? ఆటోమేటిక్గా సంస్కృత భాష నుంచి అప్పు తెచ్చుకుంటాం. ఆ భాషా పదాలనే తెలుగు పదాలుగా చెబుతారు. అర్థమవుతుందా? మనం మన భావాన్ని వ్యక్తం చేసేటప్పుడు
మన భాషలో పదాలు దొరక్కపోతే అప్పుడు మన భావాన్ని, మన గౌరవాన్ని కాపాడడానికి, మనల్ని రక్షించడానికి సంస్కృత భాష తన భాషను ఎరవుగా ఇస్తుంది, అప్పుగా ఇస్తుంది. అలా మన భావాలను కాపాడుతుంది, మన అభిమానాన్ని కాపాడుతూ ఉంది. ఆ విధంగా తనను ఆశ్రయించినటువంటి అన్ని భాషలకు తన పదాలనిచ్చి, తన గుణాలనిచ్చి, ఇదో చూడు, ఆశ్రితాన్, తనను ఆశ్రయించిన అన్ని భాషలను మాతా ఇవ రక్షతి, తల్లిలా కాపాడుతుంది. ఎందుకంటే తల్లి కదా, తల్లి బిడ్డలను కాపాడుతుంది. మాతేవ రక్షతి పితేవ హితే నియుంక్తే, తల్లిలా రక్షిస్తుంది. తల్లి యొక్క ప్రైమ్ డ్యూటీ. తండ్రి మంచి మార్గంలో పెడతాడు. అలా తల్లి కదా, తన డ్యూటీ తను చేస్తుంది. ఏ భాషకు ఏ లోపం వచ్చినా, ఏ లోటు వచ్చినా తను కాపాడుతూ ఉంటుంది. సా మాతృభాషా భువి సంస్కృతాఖ్య, అలాంటిది తల్లిలాంటి భాష సంస్కృత భాష ఇక్కడ. మరి అన్యాహ కథం వాచ్యా మాతృపదేన, మరి ఇంకా ఇతర భాషలను మాతృభాష అని ఎలా అనగలం? ప్రతి భాషను కాపాడే, ఆశ్రయం ఇచ్చే సంస్కృత భాషను తల్లి అని అనకుండా ఇంకా మనం ఎలా పిలవగలం? దేనిని పిలవగలం? అత్యద్భుతాం శక్తిం అవేహి వాణ్యా యస్యాం ప్రవీణాధునాపి లోకే పురాతన శ్లోకచయం పఠిత్వా తన్వంతి లజ్జాలుం అసంస్కృతజ్ఞం. భావాన్ని వినండి. ఈ 10 శ్లోకాల భావాలు చాలా ముఖ్యం. అత్యద్భుతాం శక్తి వాణ్యాం అవేహి, ఈ వాణ్యాం, ఈ సంస్కృత భాషకు అత్యద్భుతమైనటువంటి శక్తి ఉంది. ఏదో పవర్ ఉంది. ఆ భాషను వింటున్నా, పలుకుతున్నా మనకు తెలియకుండానే ఏదో ఒక శక్తి వస్తుంది. మనం ఓంకారాన్ని రాయాలి అనుకున్నాం. రాసేటప్పుడు మనకు తెలియకుండానే వినయము, విధేయత, ఏకాగ్రత అన్నీ వస్తాయి. ఓంకారాన్ని పఠించాలి. పఠించేటప్పుడు మనకు తెలియకుండానే కళ్ళు మూసుకుంటాం, మనకు తెలియకుండానే ఆసనంలో కూర్చుంటాం, మనకు తెలియకుండానే అదేవిధంగా చేతి వ్రేళ్ళు ముద్రలలోకి వెళతాయి. మనకు తెలియకుండానే ఏకాగ్రతతో ఓంకారాన్ని పఠిస్తాం. అంటే ఈ సంస్కృత భాషను రాసేటప్పుడు వినయం వస్తుంది, భక్తి వస్తుంది, ఏకాగ్రత వస్తుంది. పలికేటప్పుడు అంతే. అమ్మా ఏదన్నా వేరే ఆలోచనలో ఉంటే తప్పేమేమో, పాపమేమో, భయం. ఆ భయాన్ని భక్తి అనొచ్చు, గౌరవం అనొచ్చు. వినేటప్పుడు, పలికేటప్పుడు, రాసేటప్పుడు, చదివేటప్పుడు కూడా ఏదైనా చదువుతూ ఉంటాం, ఏదన్నా అష్టోత్తరాలు ఏదైనా చదువుతాం, మనకు తెలియకుండానే ఒక వినయం, విధేయత, భక్తి, శ్రద్ధ అన్నీ వస్తాయి. ఏ భాషకు ఉంటుంది చెప్పండి? ఇది శక్తి కాదా? ఎవరు చెప్పారు మనకు? ఎవరు చెప్తున్నారు? మనకు తెలియకుండానే వస్తున్నాయి. మన చుట్టూ ఉండే ప్రకృతే మనకు నేర్పుతూ ఉంది. ఓ దేవాలయానికి వెళ్తా, ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మనం ఆటోమేటిక్గా ట్రాన్స్లోకి వెళ్తాం. ఆ కార్యక్రమం పూర్తయ్యేంత వరకు వినయ, విధేయత, భక్తి, శ్రద్ధాసక్తులతో కలిగి ఉంటాం. ఎవరు చెప్పారు? ఇది మనకు పరిసరాలు నేర్పుతూ ఉన్నాయి. అమ్మ నాన్న ఏం చెప్పరు ఇలా ఉండాలా అని, గురువులు ఏం చెప్పరు. మనకు మనముగా, అంటే మన రక్తంలో కలిసిపోయింది ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి. ఆ భాష పట్ల మనకు తెలియకుండానే, ఆ భాష అంటే ఏంటో తెలియకుండానే దాని పట్ల మనకు గౌరవం పెరుగుతుంది. దానిని అద్భుతమైనటువంటి శక్తి అంటే. ప్రవీణ, ఈ కాలంలో కూడా
ఈనాటికి కూడా సంస్కృత భాషను భాషా ప్రావీణ్యం కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఉత్తర భారతదేశంలో ఉత్తరాంచల్ అంటాం, ఉత్తరాఖండం అనే రాష్ట్రం ఉంది. ఆ రాష్ట్రంలో అసలు మదర్ లాంగ్వేజే సాంస్క్రిట్. ఆ విధంగా ఉత్తర భారతదేశంలో చాలా ప్రాంతాల్లో, చాలా పట్టణాల్లో, గ్రామాల్లో సాంస్క్రిట్లోనే కాన్వర్జేషన్, మాట్లాడడం అంతా కూడా సాంస్క్రిట్ లాంగ్వేజ్లోనే. ఇప్పుడు ఇంగ్లీష్ భాష ఏ విధంగా అయితే లింక్ లాంగ్వేజో ఇప్పుడు ఈ కాలంలో ఇంగ్లీష్ భాషకు ఎలాంటి ప్రాధాన్యత ఉందో సంస్కృతానికి కూడా ఒకప్పుడు అంతటి ప్రాధాన్యత ఉంది, చాలా ప్రాధాన్యత ఉంది. ఆ భాషను అంత గ్రేట్గా భావించేటువంటి వాళ్ళనమాట. మరి పురాతన శ్లోకచయం పఠిత్వా తన్వంతి లజ్జాలుం అసంజ్ఞతాం. ఈనాటికి కూడా ఆధునిక కాలంలో కూడా ఇప్పటికీ కూడా బాలలు, బాలికలు, యువకులు, వృద్ధులు అందరూ కూడా ఎప్పుడో వేల సంవత్సరాల కాలం నాటి అతి ప్రాచీనమైనటువంటి శ్లోకాలను చదువుతూ ఉన్నారు. అవునా కాదా? ఇప్పుడు భగవద్గీత అంటాం, పురాణాలు అంటాం, వేదాంతాలు అంటాం, వేదాంగాలు అంటాం, వేదాలంటాం, రామాయణ భారత భాగవతాలు, కాళిదాసు, భారవి మొదలైనటువంటి కవుల యొక్క రచనలు, నీతి శ్లోకాలు ఇప్పటికీ చదువుతూ ఉన్నాం. అదేవిధంగా ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి అనేక మంత్రాలు ఇప్పటికీ కూడా అటు సూర్యునికి సంబంధించి, నవగ్రహాలకు సంబంధించి, లేక శక్తికి సంబంధించి, అమ్మవారికి సంబంధించి ఇవన్నీ పురాతన శ్లోకాలే కదా. ఈనాటికి కూడా పిల్లలు చదువుతూ ఉన్నారు కదా. ఓ పక్క ఇంగ్లీష్ మీడియం చదువులు చదువుతూ కూడా వీటిని చదువుతూ ఉన్నారు. ఎవరు వదిలిపెడుతున్నారు? మనం కూడా చదువుతూ ఉంటామా లేదా? పూజారి చెప్పినట్లు వింటూ ఉంటాం, చదువుతూ ఉంటాం, పుస్తకాలు కొంటూ ఉంటాం, చదువుతూ ఉన్నాం కదా. ఎవరు సిగ్గుపడడం లేదు కదా చదవకుండా ఉండి. ఓయమ్మ చదివితే ఎవరైనా అనుకుంటారేమని ఎవరు సిగ్గుపడుతున్నారు? ఎవ్వరూ లేదు. కాబట్టి ఆధునిక కాలంలో కూడా ఈ భాషకు ఆదరణ తగ్గలేదు. ఈ భాష తెలియని వాళ్ళు కూడా ఆ భాషలో ఉండేటువంటి శ్లోకాలను, పదాలను, మంత్రాలను చదువుతూ ఉన్నారు. యా భాష్యతే లక్షజనైరసంఖ్యైః యా జ్ఞాయతే యల్లిఖిత ప్రబంధాః క్రీతాశ్చ లక్షైః ప్రతివర్షమధ్య భాషామృతా సా ఇతి మృతా ఏవ వాదః. అక్షరాలు సరిగ్గా కనపడటం లేదు. మరి లక్షజనైః అసంఖ్యైః, అసంఖ్యాకమైన లక్షలాది జనాలు భాష్యతే మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికీ కూడా లక్షలాది జనాలు మాట్లాడుతూ ఉన్నారు. లిఖిత ప్రబంధాః జ్ఞాయతే. అదేవిధంగా ఈ సంస్కృత భాషలో వ్రాయబడినటువంటి కావ్యాలు లక్షైః, లక్షలాది గ్రంథాలు అద్య, ఈరోజుకు కూడా ప్రతి వర్షం, ప్రతి సంవత్సరం ఇప్పటికీ కూడా క్రీతాః అమ్ముడవుతూ ఉన్నాయి. లక్షలాది గ్రంథాలు, సంస్కృతంలో వ్రాయబడిన లక్షలాది గ్రంథాలు ప్రతి సంవత్సరం అమ్ముడవుతూ ఉన్నాయి. భాష అమృత. మరి సంస్కృత భాష మృత భాష, చచ్చిపోయిందా? మృషా ఏవ వాదః, ఇది అబద్ధం కదా. మరి చచ్చిపోతే ఎందుకని ఇప్పటికీ ప్రింట్ అవుతున్నాయి? ఇప్పటికీ చదువుతున్నామా లేదా? రామాయణ భారత భాగవతాలను, దేవి భాగవతాన్ని, పంచతంత్ర కథలను, భగవద్గీతను, నీతి కథలను. మరి చనిపోతే ఈ భాష లేదు, చనిపోయింది అని అంటారు. ఇప్పుడు ఎక్కడ కనపడటం లేదు అంటారు. మరి అలాగైతే
లక్షలాది గ్రంథాలు ఎలా ముడిపోతూ ఉన్నాయి? మీరు చెప్పేది అబద్ధం. మృషావాద ఏవ, ఇది అసత్య ప్రచారం. లేదు లేదు, ఈ భాష చావలేదు. వివాహకాలే పితృదేవకార్యే కవిత్వ వేదాంత విచారగ్రోష్ఠ్యాం దేహే సదా ప్రాణ ఇవా అస్తి యా వాక్ త్యక్వా కథం తాం వయం ఆవసామ. మరి వివాహకాలంలో పెళ్ళి జరగాలి. పెళ్లి చేసేటప్పుడు పంతుల్ని పిలుస్తామా? ఆయన సమక్షంలోనే కదా ఆయన వివాహ మంత్రాలను మరి పఠిస్తూ ఉంటేనే కదా మనం ఆ కార్యం చేస్తాం. ఆయన ఎలా చెప్తే అలా. మీరు గమనించారా? పంతులు ఏం చెప్తే అది వింటూ ఉంటాం గమ్ముగా. ఆయనకు ఎదురు చెప్పరు, ఎవరేం ఎదురు చెప్పరు. ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి ఆయన అరిసినా కానీ గమ్ముకుంటాం, ఏం మాట్లాడాం. వివాహ సమయాల్లో పూజారి లేకుండా పెళ్ళిళ్ళు ఎవరు చేసుకుంటారు? భజంత్రీలు లేకుండా, కళ్యాణ మంత్రాలు లేకుండా అది పెళ్ళి కాదు అంటారు. పితృదేవ కార్యే, దేవతలకు సంబంధించిన, పితృదేవతలకు సంబంధించిన చనిపోయినప్పుడు శ్రాద్ధాలు, పిండాలు పంతుళ్ళు లేకుండా చేయంగా. కవిత్వ గోష్ఠులు, కవితా గోష్ఠులలో, వేదాంత గోష్ఠులలో, చర్చలలో ఈ సంస్కృత భాష లేకుండా కుదురుతుందా? దేహే సదా ప్రాణ ఇవ, దేహంలో ప్రాణం ఎలాగో యా వాక్ అస్తి, ఈ సంస్కృత భాష కూడా మనలో ఉంది. దేహంలో ప్రాణం ఎలా ఉందో ఆ విధంగా మనలో కూడా ఈ సంస్కృత భాష ఉంది. దీనిని మీరు చదవలేకపోవచ్చు, మాట్లాడలేకపోవచ్చు, కానీ ఆ భాషా మూలాలు మీలో ఉన్నాయి. మీరు పుట్టినప్పుడు, జాతకర్మలు చేసేటప్పుడు, పుణ్యాచనం చేసేటప్పుడు, నామకరణం చేసేటప్పుడు, సీమంతాలు చేసేటప్పుడు, శుభకార్యాలు చేసేటప్పుడు, నారేతలప్పుడు, బోరింగ్ వేస్తున్నా, ఒక షాప్ ఓపెనింగ్ చేస్తున్నా, ప్రతి శుక్రవారం పూజ చేయాలా అన్నా, ఆఖరికి మీరు ఏదైనా ఫస్ట్ ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు మీరు ఓం అని రాసుకుంటారు, గుడికి వెళ్ళి పూజ చేసుకుంటారు, అర్చన చేసుకొని వస్తారు, నోట్స్లో రాసుకుంటారు, మీ ఇష్ట దైవాలను రాస్తూ ఉంటారు. ఫస్ట్ పేజీలో ఓం విఘ్నేశ్వరాయ నమః అని రాస్తారు. మరి మీకు ఈ భాష రాకపోయినా ఆ భాషా పదాలను రాస్తూ ఉంటారు, వాటిని చదువుతూ ఉంటారు. మీరు ఇప్పటికి మీరు ఇంటర్మీడియట్ మొన్ననే మీరు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాశారు. ఆ ఎగ్జామ్ రాసే ముందు దేవుడా అంటూ దేవుడి దగ్గర పోయేసి పూజ చేసి వచ్చి ఉంటారు. అలాగే గుడికి వెళ్ళి అర్చనలు చేసుకుంటారు, హాల్ టికెట్ ఇస్తే పూజ చేపిస్తారు. మరి ఏంటి ఇలా? ఇవన్నీ కూడా మనకు తెలియకుండానే ఆ భాష పద సముద్రంలో మనం ఒక భాగమయ్యాం, వినడం ద్వారా, చదవడం ద్వారా. కాబట్టి దేహంలో ప్రాణం ఎలాగో మనలో ఈ భాష కూడా అలాగే. వీటన్నింటిని విడిచి మనం ఎక్కడ నివసించగలం? ప్రాణమును విడిచి దేహము వసించలేదు. అలాగే సంస్కృతాన్ని విడిచిపెట్టి మనం బతకలేం. మనకు తెలియకుండానే ఒక ఇన్ఫీరియారిటీ వస్తుంది, ఓ భయం మనసు, అమ్మ దాన్నిగా వదలకూడదు. దైవత్వాన్ని వదులుకున్నట్లే భక్తిని వదులుకున్నట్లే సంస్కృతాన్ని వదులుకోవడము అంటే మనం హేతుబదులుగా మారిపోవడం. దైవాన్ని విడిచిపెట్టడమే. సంస్కృతాన్ని విడిచిపెట్టడం అంటే ఇది వద్దు అని కోరుకున్నాము అంటే దేవుణ్ణి వద్దు అని కోరుకున్నట్లే అని. భూతం సమస్తం మృతతుల్యమాహు పూతం సతీనాం చ మహామునీనాం భూతం చరితం పురః సజీవం అస్మాకం ఆదాయ కదం మృతాసా. మరి మామూలుగా అంటూ ఉంటారు, గతించినవన్నీ మృతాలు అని. పాస్ట్ ఈజ్ పాస్ట్,
అయ్యిందేదో అయిపోయింది, అయిపోయిన దాని గురించి ఎందుకు, గతించింది అది మృతతుల్యం అంటారు. గతకాలమును మృతకాలం అంటారు, మృతతుల్యం అంటారు గతకాలమును. రాంగ్. ఎందుకంటే గతకాలమే వర్తమానానికి మూలం. అది తెలియని వాళ్ళు. అనుభవాలే కదా పాఠాలు. పెద్దవాళ్ళ అనుభవాలే మనకు పాఠాలు, పెద్దవాళ్ళ అడుగులే మనకు మార్గదర్శకాలు. వాళ్ళు ఏం చెప్పారో అవి వింటూ ఉంటాం, వాళ్ళు ఏం చేశారో అవి చేస్తూ ఉంటాం. భూతకాలమును మృతతుల్యమనకూడదు. అలా అంటే చాలా ఘోరాతి ఘోరాలు జరిగిపోతాయి. మర్చిపోయామనుకో ఎలా కుదురుతుంది? గాంధీని మర్చిపోగలమా? నెహ్రూని మర్చిపోగలమా? మదర్ తెరీసాని మర్చిపోగలమా? వివేకానందుని మర్చిపోగలమా? ఇంకా ప్రాచీన కాలానికి వెళ్ళామంటే రాజులు, మహాపురుషులు, ఋషులు, పతివ్రతలు, వాళ్ళందరినీ మర్చిపోగలవా? వాళ్ళందరినీ ఎలా మర్చిపోగలం? మరి వాళ్లను ఇప్పటికి గుర్తు చేస్తున్నది అంటే అది సంస్కృత భాషే కదా. ఎప్పుడో ప్రాచీన కాలంలో ఉండే మహాపతివ్రతల గురించి, ఋషులను గురించి మనం ఈ రోజుకు తెలుసుకుంటున్నాము అంటే దానికి మూలం సంస్కృత భాష. రమ్యం కవిత్వం భువి ధర్మదూరం, ధర్మం కవిత్వం నహి రమ్యమేవ, స్వర్ణం సుగంధిద్విగుణం కవిత్వం, గీర్వాణవాణ్యా ఇతరత్ర కుత్ర. భూమి యందు ధర్మదూరమైనటువంటి, అంటే ధర్మం లేని, ధర్మం దానికి సంబంధించినటువంటి మార్గం లేని కవిత్వం, కవిత్వము రమ్యం, అందమైనదా? అంటే రమ్యమైనటువంటి కవిత్వమందు ధర్మము ఉండకపోవచ్చు, ధర్మమైన కవిత్వమందు అందం లేకపోవచ్చు. అంటే మంచి కవిత్వంలో, కావ్యాలలో ధర్మజ్ఞత, ధర్మంతో కూడినటువంటి కవిత్వమందు సొగసు లేకపోకుండా ఉండవచ్చు. ఈ లోకంలో రెండు రకాలు. కావ్యాలలో ధర్మం లేకపోవచ్చు, ధర్మ కావ్యాలలో కవిత్వంతో అందమైన కవిత్వం లేకపోవచ్చు. ఈ రెండూ లేకపోవచ్చు. కానీ సంస్కృత భాషలో మాత్రం ఈ రెండూ ఉంటాయి. స్వర్ణం సుగంధి ఇవ అంటే బంగారానికి తావి అబ్బినట్లు సంస్కృత భాషకు ధర్మము, కవితా సొబగు ఈ రెండూ కూడా కూడి ఉన్నవి అని ఇక్కడ చెప్తున్నారు. బంగారానికి తావి అబ్బినట్లు సంస్కృత భాషకు కవితా సొబగు మరియు ధర్మజ్ఞత ఈ రెండూ కూడా కలిసి ఉన్నాయి, రెండూ ఉంటాయి. ఇప్పుడు కాళిదాసు కావ్యాలను చూడండి. కాళిదాసు కావ్యాలలో ప్రతి శ్లోకంలో ఒక ఉపమాలంకారం ఉంటుంది. ఉపమా అంటే పోలిక, అలంకారం. అది అలంకారము అంటే సొగస్సు, సోకు, సొగసు అంటారు. కాళిదాసు ధర్మం చెబుతాడు, ఆ ధర్మాన్ని అందంగా, సొగసుగా, చక్కని అలంకారంతో పోల్చి చెప్తాడు. ఇలా భారవి, దండి, వాల్మీకి, వ్యాసుడు వీళ్ళందరూ కావ్యాలలో కవిత్వంతో పాటు
అందం కొరకు, సొగసు కొరకు అలంకారాలను కూడా జోడించి చెప్పారు. అది ఈ భాష యొక్క గొప్పతనం అంటాం. దానిని ఫిగర్ ఆఫ్ స్పీచెస్ అంటారు. అలా ఆ విధంగా అలంకార చందోపేతమైనటువంటి భాష సంస్కృత భాష, శ్లిష్ట భాష అని అంటారు. ఇది సంస్కృత భాష యొక్క గొప్పతనం.